జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకిప్పుడు తులారాశి, ఈ తులారాశి వాళ్ళకి గ్రహాలు, అలానే దశలు, అంతర్దశలు, అలానే నక్షత్ర లాభాలు ఎలా ఉన్నాయి అంటే అవన్నీ ఎలా ఉన్నా వీళ్ళ మీద కొంతమేర బాగున్నా బాగాలేకపోయినా గెటనవచ్చు. కానీ ఈ తులారాశి వాళ్ళు జీవించేటువంటి నివసించేటువంటి వాస్తు ఇల్లు, అలానే గెస్ట్ హౌస్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగ్లాలు, బిల్డింగ్లు, అలానే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అలానే డూప్లెక్స్ కావచ్చు, ఇలా ఎందులో మనం జీవిస్తున్నా నివసిస్తున్నా అలానే మనకి ఎంత మేర ఉన్నా కూడా వీళ్ళందరి మీద, అలానే మనకి అద్దిల్లు, సొంతిల్లు, ఇలా ఏదున్నా సరే ఇలా మనకి ఎలాంటిది ఉన్నా కూడా ఈ వాస్తు ప్రభావితం అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఎలా అంటే మనకి గ్రహాల్లో కొంతమేర అవి ఎట్లా ఉంటాయంటే గ్రహాలు అవి తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు మన మీద ఆ ఒక ప్రతిఫలం కావచ్చు, శుభం అశుభం కావచ్చు, ఎలా ఉంటుందంటే ఆ గ్రహాల రీత్యా కొంతమేర బాగుంటుంది, బాగుండదని చెప్పొచ్చు. కానీ తులారాశి వాళ్ళ మీద వాస్తు కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు గమనించుకోరు ఇవి? ఒక తులారాశి వాళ్ళ మీద కాదు, ద్వాదశ రాశులన్నిటి మీద కూడా మనకి ఇక్కడైనా మీ జాతకం చూపిస్తే ఏ గురువు గారైనా, లేకపోతే ఏ సిద్ధాంతి గారైనా, లేకపోతే ఏ ఆస్ట్రాలజర్ అయినా సరే మీ జాతకం ఇలా ఉంది, మీకు ఈ స్టోను, మీకు ఈ రుద్రాక్షో, మీరు ఈ హోమో, ఈ జపమో, ఈ తప్పమో ఇవి చేసుకుంటే బాగుంటుందని చెప్తారు. కానీ వాటి వల్ల ఎక్కువ మనకి ప్రతిఫలం కనపడలేదని చాలామంది చూస్తున్నాను. నేను చాలామందికి నేనేదో హోమం చేయించాను, నేనేదో జపం చేయించాను, నేనేదో అక్కడ రుద్రాక్ష ధారణ చేయించుకున్నాను అంటే నాకు ఇంకా ఏం మంచి జరగలేదు అనుకోవచ్చు. అలా మీ వాస్తు ప్రభావం కూడా ఒకటి ఉంటుంది మీ మీద. ఆ తులరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీద ఎలాంటి వాస్తు ప్రభావితం ఉంది, మీరు ఎలాంటి హౌస్లో జీవిస్తున్నారు, అంటే ఎలాంటి ఇంట్లో మీరు నివసిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఆ వాస్తు అనేది మీ మీద ఎంత ప్రభావితం చూపిస్తుందని కూడా మనం గమనించుకోవాలి. ఏదో ఎక్కడోకి వెళ్ళేసి వేలకు వేల రూపాయలు పెట్టేసి నేను హోమం చేయించాను, నాకు ఎందుకు అవ్వట్లేదు గురువు గారు అంటే వాస్తు ప్రభావం మీకు బాగాలేకపోతే మీరు ఎంత చేయించినా కూడా ఉపయోగం లేదు. దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా వాస్తు సంబంధించినటువంటి లోపాలు మీ మీద ఉన్నాయి. కాబట్టి వాస్తు పండితులు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళేసి మీ ఇంటిని కానీ మీ పరిసరాలను కానీ గమనించుకొని ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏం పని చేయాలనేది వాళ్ళ చేత కనుక మీరు చెప్పించుకున్నట్టయితే ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే బాగా కలిసి వస్తుంది. వాస్తు అనేది మీ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటే మీకు కలిసి వచ్చేటువంటి సింహద్వారం ముందుగా మనం చూసినట్టయితే కనుక మీకు ఉత్తరం వైపున ఉన్నటువంటి సింహద్వారం బాగా కలిసి వస్తుంది. అలానే మీకు తూర్పు వైపున ఉన్నటువంటి ఉత్తర ద్వారం కూడా బాగా కలిసి వస్తుంది. అలానే మీకు దక్షిణ వైపు, అలానే మీకు పరమ వైపు ఉన్నటువంటి ఉత్తర ద్వారాలు ఏదున్నా కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. అయితే ఈ 4 దిక్కులు కూడా ఈ తులారాశి వాళ్ళకి బాగా ఉండటం ఏంటి అనుకోవచ్చు. 4 దిక్కులు కూడా అంటే కాదు, మీ మీద ఎలాంటి గ్రహ ప్రభావం ఉన్నా కూడా తులారాశి వాళ్ళకి బాగా జరుగుతుంది. తినడానికి తిండి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మీరు అత్యద్భుతమైన స్థానంలో ఉండేదానికి ఉంటుంది, సలహాదారులుగా ఉంటుంది, అట్రాక్టివ్ ఫేస్తో ఉంటారు. కాబట్టి మీకు తగ్గట్టుగా రాణించేటువంటి స్థితిగతులు మీకు ఉంటాయి. కాబట్టి మీకు తగ్గట్టుగా వాస్తు కూడా బాగుంది అంటే ఖచ్చితంగా మీరు ఏ ఫీల్డ్కి ఏ రంగాల్లోకి వెళ్ళినా కూడా మీరు రాణించి ఆ రంగాల్లో పై స్థాయిగా ఉండేదానికి అదృష్టం ఉంది. కాబట్టి వాస్తు ప్రకారం కూడా చూపించుకోవాలి. అయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది మరి అద్భుతమైనటువంటిది ఏంటంటే 4 దిక్కుల్లో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిక్కుల్లో కూడా ఏ దిక్కునైనా సింహద్వారం ఉంది అంటే అది మీకు బాగా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి. అంటే ఇంట్లో ఎవరైతే ఎవరి పేరు మీద ఇల్లు ఉంటుందో వాళ్ళు తులారాశి వాళ్ళు అయితే మీ వరకు మాత్రం 4 దిక్కులు కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది. తర్వాత ఈ ఇంట్లో మాకు అంతా బాగుంది, అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరూ సుఖంగా ఉంటున్నాము, ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాము, తర్వాత ఈ ఇంటిని తీసుకెళ్ళి మా కొడుకు రాసిస్తానంటే ఆ అబ్బాయి కూడా తులారాశి బాయి ఉంటేనే అలా కలిసి వస్తుంది. మీకేదో ఆ ఇల్లు సెంటిమెంట్గా ఉంది, ఇది మా నాన్నగారికి లేకపోతే మా తాతగారికి కలిసి వచ్చింది, నాకెందుకు కలిసి రాదు అనుకోవచ్చు. ఆ అబ్బాయి స్టేజ్కి వచ్చేటప్పటికి జాతకం మారిపోతుంది. జాతకం మారిపోయినప్పుడు ఆ ఇంటి వాస్తు ప్రకారం కూడా మార్చుకోవాలి, లేదా వేరే ఇల్లు ఏదైనా తీసుకోవాలి. ఈ వాస్తుకు సంబంధించినటువంటిది మాకు కలిసి వచ్చింది, మా నాన్నగారికి కలిసి వచ్చిందంటే అవ్వదు. మీకు కూడా చూయించుకోవాలి.
మీకు సంబంధించి మీ పేరు మీద ఇల్లు ఉందంటే దానికి సంబంధించినటువంటిగా వాస్తుని మార్చుకుంటే మాత్రమే మీకు కలిసి వస్తుంది. సెంటిమెంట్లు ఇంటికి పనికిరావు, వస్తువులకి పనికొస్తేమో కానీ ఇంటికి సెంటిమెంట్ అనేది పనికిరాదు. అలానే మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి 4 గుమ్మాలు ఉన్నాయో ఈ 4 గుమ్మాలు కూడా మీకు పనికొచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తద్మేర ఆ ఒక ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా, అంటే వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది, అంటే ఎవరినైనా అట్రాక్ట్ చేయగల గుణం ఉంటుంది, మాట తీరు ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించరు. పెద్ద కుటుంబాలు ఉంటాయి, తులారాశి వాళ్ళకి చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. అటు సైడ్ ఒక లారీ మంది, ఇటు సైడ్ ఒక లారీ మంది కుటుంబాలు ఉంటాయి, కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చేసి సహకరించరు. మీ విషయంకి వచ్చేటప్పటికి ఎవరు మక్కువ చూపరు, అందరికీ ప్రేమాభిమానాలు దూరాన్ని నుంచి చూపిస్తారు, కానీ దగ్గరగా వచ్చి తులారాశి వాళ్ళకి పెళ్లి కావాలంట, తులారాశి వాళ్ళకి నష్టపోయారు, తులారాశి వాళ్ళు వ్యాపారం పెట్టి నష్టపోయారు, మరి వీళ్ళకి ఏమన్నా మనం చూద్దాం అనేది ఏ ఒక అన్నదమ్ములకైనా, ఏ ఒక వెల్విషర్కైనా, ఏ ఒక రిలేషన్స్కైనా కూడా ఉండదు. అంటే మీ మీద మక్కువ చూపించేందుకు ఉన్నది. కాబట్టి ఎందుకు అలా ఉంటుంది అంటే మనము నివసించేటువంటి గృహం కూడా మనకి కలిసి రాకపోతే చుట్టాలు పక్కాలు ఎలా అయితే దూరం అవుతారో మనం కూడా దూరం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. తులారాశి వాళ్ళు ఎక్కువగా బయటకు పడిచి చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. వాళ్ళే మతన పడుతూ ఉంటారు, వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి మీ యొక్క గ్రహస్థితి వలనో, మీ యొక్క స్థితిగతుల వలనో, లేదా మీకు దశ అంతర్దశ వలనో, మీ నక్షత్రం వలనో కాదు, మీకు వాస్తు ప్రభావం పడింది. ఇది మీరు గమనించుకొని మీరు ప్రతి ఒక్క ఎక్కడైనా సరే పండితుల వారిని కానీ లేదా వాస్తు పండితుని కానీ మీరు గమనించుకొని మీ ఇంటిని కనుక చూపించుకొని తద్మేర వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలు ఉంటే చేయించుకుంటే మీకు బాగుంటుంది. అలానే ఈ వాస్తు ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటే ఎక్కువ వాళ్ళ మీద బాధిస్తుందో చూద్దాం. అయితే వీళ్ళకి ఈశాన్యంలో ఎక్కువ చెట్లు పెంచినా, ఈశాన్యంలో బావులు కానివ్వండి, బోర్లు కానివ్వండి, అలానే పూర్తి ఈశాన్యంలో అంటే మనం దక్షిణం నుంచి ఉత్తరం వరకు 5 భాగాలు చేసి ఉత్తరం నుంచి వచ్చేటువంటి 2వ భాగంలో వేసేటువంటి ఆ నీటికి సంబంధించినటువంటి సంపు కావచ్చు, బోరు కావచ్చు, అలానే షింకు కావచ్చు, అలానే ట్యాప్స్ కావచ్చు. ఇలా కాకుండా పూర్తిగా ఉత్తరం వైపున ఉన్నటువంటి బావులు కానీ, ఉత్తర వైపున నుంచి టాయిలెట్స్ కానీ, ఉత్తర వైపు నుంచి వచ్చే ట్యాప్స్ కానీ, ఉత్తర వైపున నీటి పారుదల ఉంటే కనుక వాళ్ళకి ఈ వాస్తు ప్రభావితం పడేదానికి ఎక్కువ ఉంటుంది. అదే ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అయినా అలానే తూర్పు ఈశాన్యం అయినా సరే ఇలాంటి పారుదల ఉంటే 1 నుంచి 2వ భాగం లోపు కనుక వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక గాబులు, మనకి పురాణ కాలంలో గాబులను దొరుకుతాయి, నీటిని సేవ్ చేసుకునేటువంటి వాటిని గాబులు అంటారు. అలాంటివి ఏదైనా నీటికి సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఈశాన్యంలో వేసినా, అదే కనుక మనకి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఈశాన్యంలో ఉన్న వాయుమూలలో వేప చెట్టు ఉన్నా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి అంతగా కలిసి వచ్చేదానికి లేదండి. అలానే వాయుమూలలో కనుక వేప చెట్టు, రావి చెట్టు, అలానే మేడి చెట్టు, మారేడు చెట్టు కనుక ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు కనుక ఉన్నట్టయితే కనుక వాళ్ళకి కలిసి వచ్చేది కాలంగా ఉండదన్నమాట. నేరేడు చెట్టు ఒకటి మాత్రము ఈశాన్యం కానివ్వండి, ఆగ్నేయంలో కానివ్వండి, నేరేడు చెట్టు మాత్రం ఉంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చేదానికి ఉంది. అలానే దానిమ్మ చెట్టు వేసినా కూడా మీకు బాగా కలిసి వచ్చేదానికి ఉంది. కాకపోతే తూర్పు ఆగ్నేయం కానీ, తూర్పు ఉత్తరం కానీ, అంటే తూర్పు ఈశాన్యంలో కనుక దానిమ్మ చెట్టు వేసుకోవచ్చు. అలానే మీకు నేరేడు చెట్టు వేసుకోవచ్చు. ఈ 2 తప్పితే వేరే ఏ చెట్లు ఉన్నా కూడా ఈ తులారాశి వాళ్ళకి ఇంటి ముందున్న, ఇంటి వెనకున్న ఈ 2 దిక్కుల్లో తప్పితే వేరే ఏ మూలలో ఉన్నా కూడా అంత కలిసి వచ్చేదానికి కనపడదండి. అలానే వేప చెట్టు, రావి చెట్టు, మారి చెట్టు, మర్రి చెట్టు కనుక ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు కనుక వాయుమూలలో వేసినా కూడా మీకు అంతగా కలిసి వచ్చేదానికి లేదు. కాబట్టి చిన్న చిన్న మొక్కలు కానీ ఈశాన్యం పెంచొద్దండి. ఆగ్నేయ మూలలో, వాయుమూల కనుక మీరు మొక్కలు పెంచినట్టయితే మీకు బాగుంటుంది. అలానే నర్సరీ కానీ ఏమైనా ఉంటే కూడా వాయుమూలలో పెంచుకునే దానికి ప్రయత్నం చేయండి, మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి కాలం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళు ఇంట్లో ధూపం వేసుకుంటే కూడా మీకు కలిసి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొక విషయం ఏంటంటే పైన నాకు ఇల్లు ఉంది అంటే 2వ ఫ్లోర్లో ఇల్లున్నా కూడా ఈ దిక్కుల్లో మీరు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు, వాళ్ళు ఏంటంటే డూప్లెక్స్ హౌస్ కడతారు. ఈ డూప్లెక్స్ హౌస్లో ఒక దిక్కు దివాణం అనేది లేకుండా వాళ్ళు ఈ ఒక ఇంట్లో నుంచి మెట్లు పెడతారు పైకి. ఆ మెట్లు లోపలికి పెట్టినప్పుడు అది ఏ దిక్కు అనేది కూడా కనపడదు, దిక్కు లేకుండానే పై ఫ్లోర్కి వెళ్ళేదానికి ఉంటుంది. అలాంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేసి అలాంటి హౌసుల్లో మనకి జీవిస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తద్మేర వాళ్ళు ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలా పెట్టకుండా మెట్లు స్టెప్స్ రూపంగానే ఉండాలి. ఆ స్టెప్స్ రూపంగా ఉన్నట్టు
పైన కూడా మళ్ళీ మీకు ఏదో ఒక దిక్కున సింహద్వారం పెట్టుకుంటే మాత్రమే మీకు కలిసి వచ్చేదానికి ఉంది. అందరూ కూడా డూప్లెక్స్ హౌస్ కట్టిన తర్వాత కలిసి రాదు. అది ఎందుకు రాదంటే లోపల నుంచి మెట్లు ఉండేసి ఆ లోపల నుంచి పైకి వెళ్ళేసి అది ఏ దిక్కుని వెళ్తున్నామో తెలియకుండా ఉంటుంది కాబట్టి మీకు కలిసి రాదు, కళలు వస్తూ ఉంటాయి. దానివల్ల మీకు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. పిల్లల్లో కూడా చదువు సంధ్య లేకుండా మందబుద్ధిగా అలా ఉండిపోతారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవరున్నా. మీకు ఆ ఒక వాస్తు మేము ఇప్పుడు మార్చుకోలేం గురువుగారు, మరి ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే దీనికి ఉపశయనం మాత్రం ఉంటుంది, అంటే వెసులుబాటు ఉంది కానీ పరిష్కారం పూర్తిగా అయితే ఉండదండి. అది మార్చుకునేంత వరకు కూడా మీరు ప్రతినిత్యము ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. నా యొక్క ఆవు పిడక మీద కనుక మీరు ఆ గుగ్గిలము సాంబ్రాణితో సాయం సంధి వేళలో ధూపం వేసుకుంటే మరీ మంచిది. అందులోనూ పసుపు నీళ్లు ఆవు పంచకం అని ఉంటుంది, మరి ఆవు పాస్ అనేది ఉంటుంది, మరి పంచకం అంట దాన్ని. ఆవు పంచకం తీసుకొచ్చి కనుక మీరు అంటే ఉదయంనే ఆవు పంచకం తీసుకొచ్చి దాంట్లో పసుపు గంధము వేసుకొని కనుక మీరు ఆ ఒక ఇంటి మొత్తం చల్లుకోవాలి. కనీసం అమావాస్య పౌర్ణమికైనా సరే అలా చల్లుకోనందువలన మీ ఇంట్లో ఎలాంటి గాలి కానీ ఎలాంటి చెడు కానీ ఎలాంటి నెగిటివ్ కానీ రాకుండా ఉండేందుకు, మీ ఇంటి మీద నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువ పడకుండేందుకు 7 పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు, అలానే ఒక బొగ్గు, మనకి చెక్కలు కానీ ఇలాంటి కాల్చినప్పుడు బొగ్గులు ఏర్పడతాయి. ఈ బొగ్గు అలానే 7 మిరపకాయలు, 7 పచ్చిమిరపకాయలు, బొగ్గు, అలానే 2 నిమ్మకాయలు, ఇవి కనుక ఒకటే దారాన్ని కట్టి మీ సింహద్వారాన్ని కనుక ప్రతి ఆదివారము లేదా ప్రతి గురువారం కనుక, గురువారం అంటే బేస్తరం కనుక మనం కట్టినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కానివ్వండి, ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు కానివ్వండి, వాస్తు ప్రకారంగా ఇంటికి ఉన్నటువంటి దోషం కానివ్వండి, నరదిష్టి ప్రభావం కూడా కొంతమేర తగ్గి సుఖశాంతులతో ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తులారాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేసి ముందుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.